వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇంతకుముందు మనము ఇంగ్లీష్ మెథడాలజీలోని యూనిట్ 1 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నది చూసాం. సో ఈ వీడియోలో మనము యూనిట్ 2 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ చూద్దాము. ఈ రెండు యూనిట్స్ కూడా ఏపీ టెట్కి, టీఎస్ టెట్కి, ఏపీడిఎస్సి, టీఎస్డిఎస్సి ఇద్దరికి పనికొచ్చే టాపిక్స్. సో ఈ వీడియోలో మనము ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ కింద జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ చూద్దాము. థామ్సన్ అండ్ వ్యాట్స్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఏంటి, కాంపోనెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ స్టడీ అంటే సెమాంటిక్, ఫోనెటిక్, గ్రాఫిక్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి, ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ యాట్ జూనియర్ లెవెల్ క్లాసెస్ అంటే క్లాసెస్ 6 to 8, దెన్ 9 to 12. బ్లూమ్స్ టాక్సానమీని మనము ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్లో 3 డొమైన్స్లో కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్లో ఎలా వాడతాము, అకాడమిక్ స్టాండర్డ్స్ ఫర్ ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, what is the shift that is necessary in second language teaching, and lastly learning outcomes అంటే ఏంటి అన్నది చూద్దాం. ఒక లాంగ్వేజ్ని మనం ఎందుకు నేర్పిస్తాం, ఆ లాంగ్వేజ్ని వాళ్ళ జీవితంలో వాడుకోవాలి అని చెప్పి నేర్పిస్తాం కదా. సో అందులో వన్ మెయిన్ ఆస్పెక్ట్ ఇస్ లాంగ్వేజ్ని వాళ్ళు కమ్యూనికేషన్లో వాడగలగాలి, అంటే మాట్లాడగలగాలి అని చెప్పి చూస్తాం. సో మాట్లాడగలగాలి లేదా రాయగలగాలి అనే దాన్ని మనము కమ్యూనికేటివ్ కాంపిటెన్సీ అని చెప్పి అంటాం. సో సపోజ్ మనము 6 నుంచి 7 ఏళ్ల పిల్లల గురించి మాట్లాడుతున్నాం. సో ఈ కమ్యూనికేటివ్ కాంపిటెన్సీ పెరగాలి పిల్లల్లో అని చెప్పి రోజుకి సపోజ్ మనము 10 కొత్త వర్డ్స్ని పిల్లలకి నేర్పిస్తాం. దీంతో వాళ్ళు చిన్న చిన్న సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయటం కూడా వాళ్ళకి నేర్పిస్తాం. తర్వాత ఈ 10 వర్డ్స్ ఏవైతే మనం క్లాస్లో నేర్పిస్తున్నామో అవి వాళ్ళకి బాగా వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, సాయంకాలం పార్క్లో ఆడుకోవటానికి వెళ్తారు. సో అక్కడ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో ఆ పిల్లలతో వాళ్ళు నేర్చుకున్న కొత్త కొత్త వర్డ్స్ని వాడి వాళ్ళు కాన్వర్జేషన్ చేయగలుగుతారు. అంటే ఎవరైతే పిల్లలకి తెలుగు రాదు అనుకుంటామో వాళ్ళతో కూడా వాళ్ళకు వచ్చిన వాళ్ళ వొకాబులరీ బిల్డ్ అయింది కాబట్టి దాన్ని వాడి ఆ కొత్త పిల్లలతో వాళ్ళు కాన్వర్జేషన్ని చేస్తారు. సో ఇలా మనము ఎవరికైనా కాంపిటెన్సీ పెరగాలి అని చెప్పి మనం ఒక ఆలోచనని పెట్టుకుంటాము, బ్రాడ్ ఆలోచన. దీన్ని మనము ఎయిమ్ అని చెప్పి అంటాం. సో ఈ ఎయిమ్ని మనం ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పి రోజుకి 10 కొత్త వర్డ్స్ మనం నేర్పిస్తున్నాం కదా. ఈ ఎయిమ్ని రీచ్ అవ్వటానికి ఏదైతే మనం స్టెప్స్ తీసుకుంటున్నామో వీటిని మనము ఆబ్జెక్టివ్స్ అని చెప్పి అంటాం. ఈ ఆబ్జెక్టివ్స్ ద్వారా పిల్లల్లో ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు దాన్ని వాళ్ళ లైఫ్లో వాడగలుగుతున్నారు కదా. సో దాట్ బికమ్స్ యువర్ అవుట్కమ్. సో ఎయిమ్ అన్నది మనకి బ్రాడ్ జనరల్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అంటే ఓవరాల్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ లేదా ఓవరాల్ పర్పస్ ఆఫ్ టీచింగ్ ఏ లెసన్ అన్నది మన ఎయిమ్ కింద పడుతుంది. దానికి కావాల్సిన షార్ట్ టర్మ్ ఫోకస్డ్ యాక్షనబుల్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి మన ఆబ్జెక్టివ్స్ కింద పడతాయి. జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఓకే, దీని కింద మనకి 5 పాయింట్లు ఉన్నాయి. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని పిల్లలకి నేర్పించిన తర్వాత వాళ్ళు దాన్ని వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళు వాడగలగాలి. అంటే సపోజ్ వాళ్ళు వేరే దేశానికి వెళ్ళినా, తెలుగు రాని వేరే రాష్ట్రాలకు వెళ్ళినా వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఇంగ్లీష్ని వాడగలగాలి. సో సపోజ్ వాళ్ళు ఎక్కడన్నా డైరెక్షన్స్ కావాలి అనుకుంటే ఇంగ్లీష్ని వాడి వాళ్ళు అక్కడ వాళ్ళని ఎటు నుంచి ఎటు వెళ్తే అక్కడికి రీచ్ అవుతాము అన్నది వాళ్ళు అడగగలగాలి. లేదా వాళ్ళు ఏదైనా కొత్త జాబ్కి లేదా ఒక బ్యాంకులో ఒక లెటర్ అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళ లెటర్ని వాళ్ళంతటా వాళ్ళు రాయగలగాలి. ఓకే, సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కింద ఓరల్, రిటన్ స్కిల్స్ ఏవైతే వాళ్ళు రియల్ లైఫ్ కాంటెక్స్లో వాడగలరో అలాంటి దాన్ని ఇంప్రూవ్ చేయాలి. రెండోది లిటరసీ అండ్ కల్చరల్ అవేర్నెస్. మన టెక్స్ట్ బుక్లో ఏముంటాయి, మన టెక్స్ట్ బుక్లో పోయమ్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, లేదు కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి కదా. సో ఈ పోయమ్స్, స్టోరీస్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, కొన్నేమో మనము ఇండియాలోంచి తీసుకుంటాం. ఇండియాలో కూడా మనము కొన్ని ఇంగ్లీష్వి తీసుకుంటాము, కొన్నేమో వేరే భాష నుంచి మనము ట్రాన్స్లేట్ చేసి తీసుకుంటాం. సో పోయం కానీ స్టోరీ కానీ ఇండియా నుంచి లేదా అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇంగ్లీష్లో కానీ లేదా వేరే భాషలోంచి ట్రాన్స్లేట్ చేసి తీసుకుంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఇండియాకి సంబంధించినవి లేదా మనకి తెలుగు వాళ్ళకి సంబంధించిన పోయమ్స్, స్టోరీస్ చదివినప్పుడు
మన కల్చర్ ఎలా ఉంది అన్నది అర్థమవుతుంది. వేరే రాష్ట్రాలు వేరే భాషల్లోంచి లేదా వేరే దేశాల భాషల్లోంచి మనం ట్రాన్స్లేట్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ వాల్యూ సిస్టమ్ ఎలా ఉంది అన్నది ఒక అవేర్నెస్ వస్తుంది. సో లిటరసీ అండ్ కల్చరల్ అవేర్నెస్ కింద ఇట్ ఫోస్టర్స్ ఎంపతి అండ్ సోషియో కల్చరల్ అండర్స్టాండింగ్ త్రూ డైవర్స్ టెక్స్ట్. థర్డ్, క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ని మనం ఎలా ఇంప్రూవ్ చేస్తాం? ఇలా మనకి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. సపోజ్ మనకి పొల్యూషన్ గురించి ఒక లెసన్ ఉంది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో. సో పొల్యూషన్ అన్న లెసన్ పిల్లలు చదివినప్పుడు ఆ పొల్యూషన్ అనేది ఏంటి, ఎందుకు అసలు పొల్యూషన్ అవుతుంది, పొల్యూషన్ని ఆపాలంటే మనం ఏం చేయాలి, ఆపకపోతే ఏమవుతుంది, ఈ ఆలోచనలన్నీ కూడా వస్తాయి. ఓకే, సో మనం లాంగ్వేజ్ నేర్పించినప్పుడు వాళ్ళు దాని ద్వారా చదివి వాళ్ళల్లో క్రిటికల్ థింకింగ్ అనేది ఇగ్నైట్ అవుతుంది. సో ఎంకరేజ్ అనాలిసిస్, క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. 4, లాంగ్వేజ్ స్ట్రక్చర్స్. సో భాష మనం నేర్పించాలి అంటే ఈ 3 కాకుండా ఆ భాషని వాళ్ళు సరిగ్గా ఫ్రేమ్ చేయగలగాలి. సో సరిగ్గా ఫ్రేమ్ చేసి సరిగ్గా గ్రామర్, సింటాక్స్, కావాల్సిన కాంటెక్స్లో వాడేందుకు వొకాబులరీ అవన్నీ వచ్చినప్పుడే వాళ్ళకి లాంగ్వేజ్ అనేది పూర్తిగా వచ్చినట్టు లెక్క కదా. సో అనదర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయటం టు స్ట్రెంగ్థెన్ గ్రామర్ అండ్ వొకాబులరీ ఫర్ ఫ్లూయెన్సీ. 5th ఈజ్ మల్టీలింగ్వాలిజం. మన క్లాసులు అన్నిట్లో అంటే మనకు ఆంధ్రాలోనే కాకుండా మొత్తం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా మనకి మల్టీలింగ్వాలిజం ఉంటుంది. సో మల్టీలింగ్వాలిజంని ఒక రిసోర్స్ లాగా తీసుకుని దాని సపోర్ట్ తీసుకుని ఇంగ్లీష్ నేర్పించడానికి మనం ట్రై చేయాలి. ఓకే, టు లెవరేజ్ స్టూడెంట్స్ లింగ్విస్టిక్ బ్యాక్గ్రౌండ్స్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇక్కడి వరకు మనం చూస్తే మనని వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ అని అడగచ్చు, ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ జనరల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అని అడగచ్చు. ఇదే క్వశ్చన్ని నెగేషన్లో కూడా అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అని చెప్పి అడగచ్చు. సో నెగేషన్లో క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయగలగాలి అంటే మనకి ఈ పాయింట్స్ వస్తే తప్ప మనము ఏది కాదు అన్నది మనం చెప్పలేం. నెక్స్ట్ ఇస్ థామ్సన్ అండ్ వ్యాట్స్ ఫ్రేమ్వర్క్. ఇది 1952లో ఇచ్చారు. ఇందులో పిల్లలకి మనం ఇంగ్లీష్ నేర్పించేప్పుడు వాట్ ఆర్ ద 4 స్పెసిఫిక్ ఎయిమ్స్ అన్నది మెన్షన్ చేశారు. ఓకే, సో టు అండర్స్టాండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఎవరన్నా మాట్లాడితే మనం అర్థం చేసుకోగలగటం, టు స్పీక్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ని మాట్లాడగలగటం, టు అండర్స్టాండ్ రిటన్ ఇంగ్లీష్ చదివిన దాన్ని అర్థం చేసుకోవటం, టు రైట్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో మనము రాయగలగటం. ఈ 4ని మనం కేటగరైజ్ చేస్తే మళ్ళీ 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు, కాగ్నిటివ్ ఎయిమ్ అండ్ సైకోమోటార్ ఎయిమ్. ఓకే, సైకోమోటార్ ఎయిమ్ కింద మనకి LSRW స్కిల్స్ వస్తాయి, కాగ్నిటివ్ ఎయిమ్ కింద మనకి అండర్స్టాండింగ్ వస్తుంది. ఏ భాషలో అయినా కూడా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్స్ అంటే ఏంటి? కాంపోనెంట్స్ అంటే దేంట్లోని అయినా పార్ట్స్, ఏం పార్ట్స్ ఉన్నాయి దాన్ని మనం కాంపోనెంట్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అన్ని భాషల్లో లాగానే 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఒక భాషలో మనకి ఏం కనిపిస్తుంది, మనకి లెటర్స్ ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయని కనిపిస్తుంది కదా. సో ఈ లెటర్స్ని వాడి మనము కొన్ని పదాలు, కొన్ని వర్డ్స్ని తయారు చేసుకుంటాం. ఈ వర్డ్స్ని మనం అర్థం చేసుకుంటాం, ఎందుకంటే వర్డ్స్కి కొన్ని మీనింగ్స్ ఉంటాయి కాబట్టి. ఇలా కొన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ని వాడి మనము సెంటెన్సెస్ తయారు చేస్తాం, ఇందులోంచి పారాగ్రాఫ్లు. సో ఒక పారాగ్రాఫ్ తీసుకున్నప్పుడు అన్నిటినీ చదివి వీటిల్లో మీనింగ్ ఉంది కాబట్టి ఆ పారాగ్రాఫ్ ఏం చెప్దాం అనుకుంటోంది అన్నది మనం అర్థం చేసుకుంటాం. రెండోది, ఇదేమో మనకి దీంట్లోంచి మీనింగ్ వస్తుంది కదా. రెండోది, భాషలో కొన్ని సౌండ్స్ ఉంటాయి, అంటే మనము పదాలని ఎలా ఉచ్చరిస్తాము అనేది మనకి సౌండ్స్ కిందకు వస్తుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సౌండ్స్ యొక్క అన్నిటికంటే చిన్న యూనిట్ని మనము ఫోనమ్స్ అని చెప్పి అంటాం. సో భాషలోని రెండో కాంపోనెంట్ ఈజ్ ద సౌండ్. మూడోదేంటి, ఇదేమో ఇందులోంచి మనకి మీనింగ్ వస్తుంది అనుకున్నాము, ఇదేమో సౌండ్స్ అనుకున్నాం. మూడోదేంటి, మనకి కళ్ళకి ఎలా కనిపిస్తుంది లాంగ్వేజ్ అంటే ఎలా రాసాము, ఆ లెటర్స్ని ఎలా రాసాము, కామా పెట్టామా, లెటర్ షేప్ ఎలా ఉంది, గ్యాప్ ఇచ్చామా, కోడ్స్ ఇచ్చామా, లేదా పంక్చువేషన్ ఇచ్చామా, ఆర్
స్పెల్లింగ్ ఏం రాసాము, ఇవన్నీ మన కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో ఎలా రాసాము అన్నది దాట్ ఈజ్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ అ లాంగ్వేజ్. ఓకే, సో ఫస్ట్ పార్ట్ ఏమో మనం చదివి అర్థం చేసుకుంటున్నాము, రెండో దాన్నేమో మనం వింటున్నాము, మూడో దాన్నేమో మనం చూస్తున్నాం. ఇలా చదివి దేంట్లోంచి అయితే మనం ఏం రాశారు అని అర్థం చేసుకుంటున్నామో దాన్ని మనము లాంగ్వేజ్ యొక్క సెమాంటిక్ ఆస్పెక్ట్ అని చెప్పి అంటాం. రెండోది మనం విని అది ఎలా ఉచ్చరిస్తున్నాము అని విని ఆ వర్డ్ ఏంటి అని చెప్పి అర్థం చేసుకుంటున్నాం కదా, దీన్ని మనము లాంగ్వేజ్ యొక్క ఫోనెటిక్ ఆస్పెక్ట్ అని చెప్పి అంటాం. మూడోది మనకి కళ్ళకి చూసి, అంటే ఏం రాసాము, అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉందా, ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందా, కోడ్స్లో ఇస్తున్నాడా, ఏమైనా చెప్తున్నాడా అన్నది చూసి మనం అర్థం చేసుకుంటున్నాం కదా, దీన్ని మనము గ్రాఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అని చెప్పి అంటాం. సో లాంగ్వేజ్ కాంపోనెంట్స్ ఏంటి అన్నప్పుడు సెమాంటిక్ ఆస్పెక్ట్, ఫోనెటిక్ ఆస్పెక్ట్, గ్రాఫిక్ ఆస్పెక్ట్, 3 ఆస్పెక్ట్లు ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో సెమాంటిక్ ఆస్పెక్ట్ అనేది ఇట్ ఫోకసెస్ ఆన్ మీనింగ్ ఇన్ లాంగ్వేజ్. సో సినోనిమ్స్, యాంటనిమ్స్, ఈడియమ్స్, కొనటేషన్స్, ఇలా ఇవన్నీ కూడా మనకి సెమాంటిక్ ఆస్పెక్ట్లో పడతాయి. ఫోనెటిక్ ఆస్పెక్ట్ అన్నప్పుడు ఇట్ ఫోకసెస్ ఆన్ సౌండ్స్ ఆఫ్ ద లాంగ్వేజ్, అంటే ఎలా ఒక పదాన్ని మనము ఉచ్చరించాము అన్నది వస్తుంది. మూడోది గ్రాఫిక్, అంటే రిటర్న్ ఫామ్ ఎలా ఉంది, ఒక లెటర్ మనం ఎలా రాస్తాం, సింబల్స్ ఎలా ఉంటాయి, స్పేసింగ్ ఎలా ఉంటుంది, క్యాపిటలైజేషన్ ఎలా ఉంటుంది, స్పెల్లింగ్స్ ఏంటి అనేది గ్రాఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్. జనరల్లీ మనకి అడిగే క్వశ్చన్స్ సెమాంటిక్ ఆస్పెక్ట్ అంటే అని చెప్పి ఆప్షన్స్లో మనము మీనింగ్ ఆఫ్ వర్డ్స్, ఇంకో ఆప్షన్ అలా ఇస్తారు. ఆర్ దాన్ని ఉల్టా కూడా అడగచ్చు. ఒక పారాగ్రాఫ్లోని మీనింగ్ని మనం అర్థం చేసుకోవటాన్ని వాట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్ ఆర్ వాట్ కాంపోనెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్టడీ ఈజ్ ఇట్ అని కూడా అడగచ్చు. ఆర్ మనకి ఫోనెటిక్స్ అంటే ఏంటని అడగచ్చు, లేదా సౌండ్స్ ఆఫ్ లాంగ్వేజ్ని మనం ఏ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ స్టడీలో తీసుకోవచ్చు అంటారు. గ్రాఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని అడగచ్చు. ఆర్ రిటర్న్ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ ఇన్వాల్వ్స్ లెటర్, సింబల్స్ అండ్ స్పేసింగ్ ఈజ్ విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ స్టడీ ఆర్ విచ్ కాంపోనెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్టడీ అని చెప్పి అడగచ్చు. సో ఈ టేబుల్ మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే మీరు ఇందులోంచి ఇలా అడిగినా లేదా ఒక ఎగ్జాంపుల్ లాగా అడిగినా యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఆన్ దిస్ టాపిక్. కొన్ని కీవర్డ్స్ ద్వారా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మీనింగ్ కన్స్ట్రక్షన్ అనేది కనిపిస్తే సెమాంటిక్ ఆస్పెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్టికులేషన్, ఫోనెమ్స్, ప్రొనౌన్సియేషన్, సౌండ్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఆడిటరీ అకౌస్టిక్ ఆస్పెక్ట్స్, ఇంటోనేషన్, స్ట్రెస్ ప్యాటర్న్స్, ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే ఫోనెటిక్ ఆస్పెక్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ రిటన్ ఫార్మ్, స్పెల్లింగ్, టైపోగ్రఫీ, విజువల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లాంగ్వేజ్, ఇది కనిపిస్తే గ్రాఫిక్ ఆస్పెక్ట్ అని చెప్పి ఐడెంటిఫై చేయాలి. ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ జూనియర్ లెవెల్ అంటే క్లాసెస్ 6th to 8th. ఇది నేను NCF 2023 పేజ్ నెంబర్ 244 నుంచి తీసుకున్నా. ఫస్ట్ ఇస్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ సమ్మరైజింగ్, అంటే చదివిన దాన్ని అర్థం చేసుకోవటం, దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటి అని చెప్పి అర్థం కావటం. సెకండ్ ఈజ్ ఎక్స్ప్రెసివ్ రైటింగ్, అంటే క్లియర్ స్ట్రక్చర్లో ప్రాపర్ హెడ్డింగ్స్, ప్రాపర్ పారాగ్రాఫ్స్ వాడి ఏదన్నా రాయగలగటాన్ని ఎక్స్ప్రెసివ్ రైటింగ్ అంటాం. మూడోది కమ్యూనికేషన్ స్కిల్స్, అది మాటలో అవని లేదా రాయటంలో అవని మనం ప్రాపర్ టోన్, ప్రాపర్ స్టైల్ వాడి మనం అనుకున్నది కమ్యూనికేట్ చేయటాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కింద తీసుకుంటాం. నాలుగోది లిటరరీ అప్రిసియేషన్, అంటే లిటరరీ ఫార్మ్స్ అండ్ డివైసెస్, ప్రోస్, పోయట్రీ, డ్రామా, వాటిని రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేయటం. లిటరరీ డివైసెస్, సిమిలీ, మెటఫర్, పర్సానిఫికేషన్, హైపర్బోలే, అలిటరేషన్, వీటిని ఐడెంటిఫై చేసి వాడగలగటం. ఫిఫ్త్ లింగ్విస్టిక్ స్ట్రక్చర్స్ కింద బేసిక్ గ్రామర్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్ వస్తుంది. సో వాళ్ళు మాట్లాడే భాషలో, వాళ్ళు రాసే లాంగ్వేజ్లో కరెక్ట్ గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్ ఉండటం. సిక్స్త్ లాంగ్వేజ్ ఫీచర్స్ అండ్ వర్డ్ ప్లే. ఓకే, లాంగ్వేజ్ ఫీచర్స్ అంటే బేసిక్స్ ఆఫ్ ఫోనెటిక్స్ అండ్ వావెల్స్, కాన్సనెంట్స్ని ఎలా రాస్తాము. వర్డ్ ప్లే అంటే లెసన్ అండ్ ఎక్సర్సైజెస్లో మనకి పన్స్, రైమ్స్, అలిటరేషన్స్ కనిపిస్తాయి కదా, అవి మనకి వర్డ్ ప్లే కిందకు వస్తాయి. వర్డ్ గేమ్స్ అంటే పాలిండ్రోమ్స్, అనగ్రామ్స్, రిడిల్స్ వస్తాయి. ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ సీనియర్ లెవెల్ క్లాసెస్ 9th to 12th వచ్చేసరికి
3 ఎయిమ్స్ ఉంటాయి. లాంగ్వేజ్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, రీజనింగ్ అండ్ ఆగ్మెంటేషన్, అప్రిసియేషన్ ఆఫ్ ఎస్థెటిక్స్ ఇన్ లిటరేచర్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే వాళ్ళు అనుకున్నది రియల్ లైఫ్లో కానీ వాళ్ళు చదువుతున్న పుస్తకాల్లో కానీ సరిగ్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలగటాన్ని, అది ఓరల్ అవని రిటర్న్ అవని, దాన్ని మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కింద తీసుకుంటాం. రీజనింగ్ అండ్ ఆర్గ్యుమెంటేషన్ అన్నప్పుడు ఏదన్నా వాళ్ళకి అగ్రి అయినా డిజగ్రీ అయినా కూడా దానికి సరైన లాజికల్ రీజనింగ్, వెల్ సపోర్టెడ్ రీజన్స్ని యాడ్ చేసి కమ్యూనికేట్ చేయటాన్ని మనం రీజనింగ్ అండ్ ఆర్గ్యుమెంటేషన్ కింద తీసుకుంటాం. థర్డ్ ఈజ్ అప్రిసియేషన్ ఆఫ్ ఎస్థెటిక్స్ ఇన్ లిటరేచర్. అంటే డిఫరెంట్ హిస్టారికల్ పీరియడ్స్, ఎర్లీ పీరియడ్లో లిటరేచర్ ఎలా ఉండేది, మిడివల్ పీరియడ్లో ఎలా ఉండేది, కంటెంపరీ పీరియడ్లో ఎలా ఉండేది, ఆర్ క్రిటికల్ స్టైల్లో ఎలా ఉండేది, ఆర్ పోయిటిక్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇలా డిఫరెంట్ లిటరరీ టెక్స్ట్, లిటరరీ డివైసెస్, డిఫరెంట్ స్టైల్స్, వాటి పాజిటివ్స్ ఏంటి, వాటి నెగిటివ్స్ ఏంటి, అవన్నీ అర్థం చేసుకుని చెప్పగలగటాన్ని మనము అప్రిసియేషన్ ఆఫ్ ఎస్థెటిక్స్ ఇన్ లిటరేచర్ అని చెప్పి అంటాం. సో ఇందులోంచి ఏం అడగచ్చు, వాట్ ఆర్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ జూనియర్ లెవెల్ అని అడగచ్చు, ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎయిమ్ అని చెప్పి అడగచ్చు. సో ఇక్కడైనా అంతే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎయిమ్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎయిమ్ అన్న క్వశ్చన్ మీకు రావచ్చు. మిగతా అన్ని సబ్జెక్ట్స్ లాగానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ బ్లూమ్స్ టాక్సానమీని బేస్ చేసి మనం ఫ్రేమ్ చేస్తాం. ఓకే, సో బ్లూమ్స్ టాక్సానమీ అనేది మనకిచ్చిన ఆయన బెంజమిన్ బ్లూమ్ 1956లో. బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం విద్యా లక్ష్యాలను మనము 3 రంగాలుగా వర్గీకరించాం. అంటే 3 డొమైన్స్. ఫస్ట్ ఈజ్ కాగ్నిటివ్ డొమైన్, సెకండ్ ఈజ్ అఫెక్టివ్ డొమైన్, థర్డ్ ఈజ్ సైకోమోటార్ డొమైన్. కాగ్నిటివ్ డొమైన్ అంటే జ్ఞానాత్మక రంగం, అఫెక్టివ్ డొమైన్ అంటే భావావేశ రంగం, సైకోమోటార్ డొమైన్ అంటే మానసిక చలనాత్మక రంగం. ఓకే, కాగ్నిటివ్ డొమైన్ అనేది మన థింకింగ్కి రిలేటెడ్, అఫెక్టివ్ డొమైన్ అనేది మన ఫీలింగ్స్తో రిలేటెడ్, సైకోమోటార్ అనేది మన మూమెంట్స్, మన హ్యాండ్స్, వాటితో ఏవైతే మనం యాక్టివిటీస్ చేస్తాం కదా దానితో రిలేటెడ్. ఓకే, సో ఫస్ట్ మనము జ్ఞానాత్మక రంగం కాగ్నిటివ్ డొమైన్ని చూద్దాం. సో కాగ్నిటివ్ డొమైన్లో మనం చూస్తే బేసికల్లీ 6 లెవెల్స్ ఉంటాయి. సో బ్లూమ్స్ టాక్సానమీ అనేది మనం ఒక పిరమిడ్ లాగా వేసుకుంటాం కదా, అన్నిటికంటే సింపుల్ టాస్క్, సింపుల్ లెవెల్ ఆఫ్ థింకింగ్ని మనం కింద వేస్తాము. అన్నిటికంటే కష్టమైనది అంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ని అన్నిటికంటే లాస్ట్ వేస్తాం. సో ఫస్ట్ లెవెల్ ఆబ్జెక్టివ్ పిల్లలు రీచ్ అయిపోయిన తర్వాత సెకండ్ లెవెల్ ఆబ్జెక్టివ్ని మనం టార్గెట్ చేస్తాం. 1, 2 రెండు వచ్చిన తర్వాత అప్పుడు 3ని టార్గెట్ చేస్తాం. 1, 2, 3 వచ్చిన తర్వాత అప్పుడు మనం 4th లెవెల్ని టార్గెట్ చేస్తాం. ఇలా మనము సింపుల్ నుంచి కాంప్లెక్స్ వైపు మన లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని ఫ్రేమ్ చేసుకుంటూ పోయి దానికి రిలేటెడ్ ఆ ఆబ్జెక్టివ్ని ఎలా మనం అచీవ్ చేయాలి అని చెప్పి దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ని మనం ఫ్రేమ్ చేస్తాం. ఓకే, సో కాగ్నిటివ్ డొమైన్లో అన్నిటికంటే ఫస్ట్ మనం చూస్తే రిమెంబరింగ్ అనేది వస్తుంది. సో ఈ కాగ్నిటివ్ డొమైన్ని మనము ఒక లెసన్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో క్లాస్ 3లో ఫస్ట్ లెసన్ మనకున్న లెసన్ తెనాలి రామ అనుకుంటా కదా. సో తెనాలి రామ స్టోరీని బేస్ చేసుకుని ఈ కాగ్నిటివ్ డొమైన్ యొక్క లెవెల్స్ని చూద్దాం. సో కాగ్నిటివ్ డొమైన్లో ఫస్ట్ రిమెంబరింగ్ అని చెప్పి అన్నాం కదా, అంటే జ్ఞానం అనమాట. రిమెంబరింగ్ అన్నప్పుడు మనం ఏదైతే పిల్లలకి నేర్పిస్తామో అది వాళ్ళు అలానే అంటే యథాతథ మనకి చెప్తే దాన్ని మనము రిమెంబరింగ్ అని చెప్పి అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లలకి స్పెల్లింగ్ నేర్పిస్తాం కదా, సో దీంట్లో వాళ్ళు ఏమైనా మార్పు చేయగలరా? చేయలేరు కదా. సో అలా మనము వొకాబులరీ కానీ స్పెల్లింగ్ కానీ ఒక గ్రామర్ యొక్క సింటాక్స్ కానీ లేదా సెంటెన్సెస్ స్ట్రక్చర్ కానీ మనం నేర్పిస్తామే, అది వాళ్ళు అలానే రీకాల్ చేసి మనకి చెప్తే దాన్ని మనము రిమెంబరింగ్ అని చెప్పి అంటాం. సో కాగ్నిటివ్ డొమైన్లో రిమెంబరింగ్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు రీకాలింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. ఓకే, సెకండ్ ఈజ్ మనము తెనాలి రామ స్టోరీ పిల్లలకి చదివిన తర్వాత వాళ్ళని మనము ఆ స్టోరీలోని మెయిన్ ఐడియా ఏంటి అని చెప్పి అడిగినా,
లేదా ఏదైనా మనము క్వశ్చన్స్ వేస్తే దానికి వాళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చినా వాళ్ళకి ఆ స్టోరీ అర్థమైంది, అండర్స్టాండ్ అయింది అని చెప్పి అర్థం. ఓకే, సో అండర్స్టాండింగ్ దగ్గర నుంచి పిల్లల్లో మనం ఏదైతే మార్పు కావాలి అని చెప్పి అనుకుంటున్నామో అది ఈ లెవెల్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో అవగాహన లేదా అండర్స్టాండింగ్ అనేది సెకండ్ లెవెల్. ఇందులో కాంప్రహెండింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ మీనింగ్ అనేది ఈ లెవెల్లో జరుగుతుంది. సో ఈ లెవెల్లో మనం ఇలాంటివి వాటి ద్వారా పిల్లలకు అర్థమైందా లేదా అనేది మనం టెస్ట్ చేస్తాం. థర్డ్ లెవెల్ ఈజ్ అప్లయింగ్, అంటే వర్తించడం. ఏదైతే పిల్లలు క్లాస్ రూమ్లో నేర్చుకుంటారో దాన్ని వాళ్ళు రియల్ లైఫ్లో ఎక్కడన్నా వాడితే అది మనకి అప్లికేషన్, వర్తించటం కింద వస్తుంది. ఓకే, సో ఈ స్టోరీ ఏదైతే వీళ్ళు నేర్చుకున్నారో లేదా ఏదైతే కొత్త వొకాబులరీ నేర్చుకున్నారో దాన్ని బేస్ చేసి క్లాస్లో వాళ్ళు ఏదన్నా రోల్ ప్లే చేస్తే అది మనకి అప్లయింగ్ కిందకు వస్తుంది. యూజింగ్ నాలెడ్జ్ ఇన్ న్యూ సిచ్యువేషన్స్ ఆర్ కాంటెక్స్. ఫోర్త్ లెవెల్ ఈజ్ అనలైజింగ్. అప్లయింగ్ దగ్గర నుంచి మనకి పిల్లల్లో క్రియేటివ్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అనలైజింగ్ అంటే ఏంటి? ఏదన్నా ఒక కాంప్లెక్స్ టాపిక్ ఉన్నప్పుడు లేదా కాన్సెప్ట్ ఉన్నప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒకదానికి ఇంకో దానికి ఏంటి రిలేషన్షిప్ అని చెప్పి చూసి దాన్ని అర్థం చేసుకోవటాన్ని మనము ఎనలైజింగ్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇదే మనం ఈ స్టోరీని చూస్తే మనము ఆ క్యారెక్టర్, ఇప్పుడు తెనాలి రామ అన్న క్యారెక్టర్ ఎందుకు అలా ఒక ఐడియా వచ్చి చేశాడు అన్నది పిల్లలు ఆలోచించి అనలైజ్ చేసి చెప్తే అది మనకి ఈ అనలైజింగ్ కింద వస్తుంది. బ్రేకింగ్ డౌన్ ఇన్ఫర్మేషన్ ఇంటూ పార్ట్స్ టు ఎక్స్ప్లోర్ రిలేషన్షిప్స్. ఫిఫ్త్ వన్ ఈజ్ ఇవాల్యుయేటింగ్. ఇవాల్యుయేటింగ్ అంటే మూల్యాంకనం. అంటే ఏదైతే మనము పిల్లలకి నేర్పిస్తున్నామో దాన్ని వాళ్ళు జడ్జ్ చేస్తారు. ఓకే, ఒక క్రైటీరియా కానీ ఒక స్టాండర్డ్ కానీ పెట్టుకుని జడ్జ్ చేస్తారు. ఇప్పుడు తెనాలి రామ ఏదైతే చేశాడో అది అసలు కరెక్టా రాంగా అని పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళు కరెక్ట్ అయితే దానికి రిలేటెడ్ రీజన్స్ చెప్తారు, అది తప్పైతే దానికి రిలేటెడ్ రీజన్స్ చెప్తారు. ఓకే, అలా వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ దానికి రిలేటెడ్ స్ట్రాంగ్ రీజన్స్ వాళ్ళు చెప్పగలిగితే అది మనకి ఇవాల్యుయేటింగ్ కిందకు వస్తుంది. మేకింగ్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ క్రైటీరియా ఆర్ స్టాండర్డ్స్. లాస్ట్ లెవెల్ అంటే అన్నిటికంటే పై లెవెల్ ఈజ్ క్రియేటింగ్. క్రియేటింగ్ అంటే ఏదన్నా కొత్తగా క్రియేట్ చేయటాన్ని మనము, ఒరిజినల్ పీస్ని తయారు చేయటాన్ని మనము క్రియేటింగ్ లెవెల్ కిందకి తీసుకుంటాం. సో ఈ మొత్తం స్టోరీ విన్న తర్వాత, ఈ వొకాబులరీ అంతా నేర్చుకున్న తర్వాత, సో ఆ స్టోరీ ఈ సపోజ్ ఏ అన్నది దాని ఎండింగ్ అయితే, సపోజ్ ఈ స్టోరీ ఇంకోలాగా ఎండ్ అయితే ఎలా ఎండ్ అవ్వచ్చు అని మనం అడిగితే వాళ్ళ ఆ స్టోరీకి ఇంకొక ట్విస్ట్ ఇచ్చి ఇంకొక ఎండింగ్ ఇవ్వగలగాలి. అంటే ఒక కొత్త స్టోరీని ఇచ్చినట్టు అనమాట. లేదా మనం ఆ స్టోరీని బేస్ చేసుకుని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయండి అన్నా కూడా అది మనకి క్రియేటింగ్ కిందకు వస్తుంది. పుట్టింగ్ ఎలిమెంట్స్ టుగెదర్ టు ఫార్మ్ అ న్యూ హోల్ ఆర్ జనరేట్ ఒరిజినల్ ఐడియాస్ అనేది మనకి క్రియేటింగ్ కిందకు వస్తుంది. ఇక్కడ నేను క్రియేటివ్ అని చెప్పి రాశాను కాదు, ఇక్కడ నుంచి మనకి క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి పిల్లల్లో స్టార్ట్ అవుతాయి. ఓకే, నా అఫెక్టివ్ డొమైన్కి వచ్చేసరికి, అఫెక్టివ్ డొమైన్ అనేది మనకిచ్చింది డేవిడ్ కార్త్వాల్. ఇందులో మనకి 5 లెవెల్స్ ఉంటాయి. రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్ అండ్ క్యారెక్టరైజింగ్. ఒక క్లాస్ మనం తీసుకుందాం, స్టోరీ చెప్దాము అనుకున్నప్పుడు పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎంత అటెన్షన్ పే చేస్తారు అనేది రిసీవింగ్ కిందకు వస్తుంది. దే ఆర్ ఓపెన్ టు లెర్నింగ్ అనమాట. సెకండ్, మనము ఆ స్టోరీ వినిపించిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనము ఏదన్నా యాక్టివిటీస్ కానీ క్వశ్చన్స్ కానీ అడిగినప్పుడు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్తో ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు అన్నది రెస్పాండింగ్ కిందకు వస్తుంది. సో మనం నేర్పించిన స్టోరీలో ఏదైనా వాల్యూ ఉంటే ఆ వాల్యూని వాళ్ళు అప్రిషియేట్ చేయగలిగితే దాన్ని మనము వాల్యూయింగ్ అని చెప్పి అంటాం. సో తెనాలి రామ స్టోరీలో వాల్యూ ఏంటి? సమయస్ఫూర్తి ఆర్ మనం విజ్డమ్ అని చెప్పి అనొచ్చు కదా. సో దాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద స్టోరీ. ఆ టైంలో సమయస్ఫూర్తిగా ఆలోచించగలిగాడు కాబట్టే వాళ్ళు సేవ్ అయ్యారు అని అనిపిస్తే పిల్లలు ఆ వాల్యూని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నట్టు లెక్క. ఫోర్త్ ఈజ్ ఆర్గనైజింగ్, అంటే ఇంటిగ్రేటింగ్ ఇంటూ పర్సనల్ బిలీఫ్స్. ఏదైతే వాల్యూ గురించి వాళ్ళు చదివారో ఆ వాల్యూని వాళ్ళు అప్రిషియేట్ చేసి
మనం కూడా మన రియల్ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సమయస్ఫూర్తిగా ఆలోచించగలగాలి అని అనుకుంటే అది మనకి ఆర్గనైజింగ్ కిందకు వస్తుంది. ఫిఫ్త్ ఈజ్ క్యారెక్టరైజింగ్, మేకింగ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ వన్స్ ఐడెంటిటీ. మనం కూడా తెనాలి రామ లాగా వైజ్గా ఉండాలి అని డిసైడ్ చేసుకుంటే వాళ్ళ క్యారెక్టర్లో ఒక ఐడెంటిటీ ఫామ్ చేసుకోవాలి అనుకుంటే అది మనకి క్యారెక్టరైజింగ్ కిందకు వస్తుంది. సైకోమోటర్ డొమైన్ మనకిచ్చింది ద వే, హ్యారీ అండ్ ఎలిజబెత్ సిమ్సన్. ఇందులో మనకి 6 లెవెల్స్ ఉన్నాయి. పర్సెప్షన్, సెట్, గైడెడ్ రెస్పాన్స్, మెకానిజం, కాంప్లెక్స్ ఓవర్ట్ రెస్పాన్స్ అండ్ అడాప్టేషన్. ఇందులో మనకి ఎంసీక్యూస్ జనరలీ గైడెడ్ రెస్పాన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ ఓవర్ట్ రెస్పాన్స్ అంటే ఏంటి అని చెప్పి వస్తూ ఉంటాయి. ఓకే, పర్సెప్షన్ అంటే ఏంటి? పర్సెప్షన్ అంటే మన సెన్స్ ఆర్గన్స్ని వాడి మన మోటార్ యాక్టివిటీ, మన మూమెంట్ని మనం గైడ్ చేయగలిగితే అది మన పర్సెప్షన్ అవుతుంది. అసలు క్రికెట్ ఆడుతూ ఉంటారు, ఆ బాల్ ఎటువైపు వస్తుంది అని కళ్ళతో చూసి అటువైపు వెళ్ళి మనం బాల్ని పట్టుకుంటాం కదా. సో మన సెన్స్ ఆర్గన్స్ మన మోటార్ యాక్టివిటీని గైడ్ చేస్తున్నట్టు లెక్క. అవేర్నెస్ అండ్ రెస్పాన్స్ టు సెన్సరీ క్యూస్. సెకండ్ ఈజ్ సెట్, అంటే బేసికల్లీ మన మైండ్ సెట్ అనమాట. ఏదైనా నేర్చుకోవాలి అన్న మైండ్ సెట్ని మనము సెట్ అని చెప్పి వాడతాం. రెడీనెస్ టు యాక్ట్ ఫిజికలీ అండ్ మెంటలీ. థర్డ్, గైడెడ్ రెస్పాన్స్. ఎవరన్నా మనని గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళ హెల్ప్ కింద మనము ఇమిటేషన్ ద్వారా, ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా ఏదన్నా చేయటాన్ని గైడెడ్ రెస్పాన్స్ అని చెప్పి అంటాం. లెర్నింగ్ త్రూ ఇమిటేషన్ అండ్ ప్రాక్టీస్. ఓకే, సో ఇమిటేషన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ యాక్టివిటీ మనకి మరీ కంప్లీట్గా రాకపోయినా కూడా మనం దాన్ని కొంచెం కాన్ఫిడెన్స్ అండ్ ప్రొఫిషియన్సీతో పర్ఫామ్ చేస్తాం. దాన్ని మనం మెకానిజం అని చెప్పి అంటాం. పర్ఫార్మింగ్ టాస్క్ విత్ కాన్ఫిడెన్స్. ఓకే, ఫస్ట్ ఇమిటేషన్తో స్టార్ట్ చేసాం, ట్రయల్ అండ్ ఎర్రర్ చేసాము, ప్రాక్టీస్ చేసాము, తర్వాత మనకు దాని మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత ఏమవుతుంది, ఆ తర్వాత మనము దాంట్లో ఎక్స్పర్టైజ్ వచ్చేస్తుంది. అంటే సునాయాసంగా మనం ఒక పనిని చేయగలుగుతాం. దాన్ని మనము కాంప్లెక్స్ ఓవర్ట్ రెస్పాన్స్ అని చెప్పి అంటాం. స్కిల్డ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ టాస్క్. ఓకే, నౌ లాస్ట్ వన్ ఈజ్ అడాప్టేషన్. ఏదైతే మనకి ఇప్పుడు స్కిల్డ్ పర్ఫార్మెన్స్ అంటే బాగా వచ్చేసిందో దాన్ని మనం కొత్త సిచ్యువేషన్స్లో కూడా వాడటము, సునాయాసంగా ఎక్కడైనా కూడా ఆ స్కిల్ని వాడగలగటాన్ని మనము అడాప్టేషన్ కింద తీసుకుంటాం. బ్లూమ్స్ టాక్సానమీ తర్వాత నెక్స్ట్ టాపిక్ academic standards for English as a second language in Andhra Pradesh and Telangana. academic standards అంటే స్కిల్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఏవైతే పిల్లలు స్టూడెంట్స్ అచీవ్ చేయాలో వాటిని మనము అకాడమిక్ స్టాండర్డ్స్ కింద తీసుకున్నాం. ఓకే, సో ఇవి టోటల్లీ మనకి 6 ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని మనకి చాలాసార్లు క్వశ్చన్ కూడా వస్తుంటుంది. సో వాట్ ఆర్ ద 6? లిసనింగ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, వొకాబులరీ, గ్రామాటికల్ అవేర్నెస్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో ఆంధ్రాలో, తెలంగాణలో ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్లో పిల్లలకి ఇవన్నీ వచ్చేట్టు మనం చూడాలి. ఓకే, లిసనింగ్ అండ్ స్పీకింగ్ అంటే వాళ్ళు విన్నది వాళ్ళు అర్థం చేసుకోవటం, ప్లస్ వాళ్ళు కాన్ఫిడెంట్గా కమ్యూనికేట్ చేయగలటం. అంటే ఒక ఇంటరాక్టివ్ సెషన్ నడిచిన, రోల్ ప్లే నడిచిన, ఒక గ్రూప్ డిస్కషన్ నడిచిన, స్టోరీ టెల్లింగ్ నడిచిన వాళ్ళు లాంగ్వేజ్ని వాడగలగాలి. సెకండ్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఏవైతే వాళ్ళు స్టోరీస్ లేదా ఏదైనా ఇన్ఫర్మేషనల్ టెక్స్ట్, ఒక పోయం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ని వాళ్ళు చదువుతారో వాటిని వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. వాటిని అనలిటికల్గా, క్రిటికల్ థింకింగ్ ద్వారా వాళ్ళు ఆలోచించగలగాలి. సో ఒక ప్యాసేజ్ని లేదా ఒక స్టోరీని, ఒక టెక్స్ట్ని వాళ్ళు చదివినప్పుడు అందులోని మెయిన్ ఐడియాస్ ఏంటి అన్నది వాళ్ళు పసిగట్టగలగాలి. మూడోది కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కింద మనకి గ్రామర్ వస్తుంది, పంక్చువేషన్ వస్తుంది, స్పెల్లింగ్ వస్తుంది, సెంటెన్స్ స్ట్రక్చర్, పారాగ్రాఫ్ ఫార్మేషన్, ఇవన్నీ మనకి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కిందకు వస్తాయి. జనరల్లీ మనకి 2 రకాలుగా దీని మీద మనకి క్వశ్చన్ వస్తుంది. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కింద ఏమేమి వస్తాయి, లేదా గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, పారాగ్రాఫ్ ఫార్మేషన్, స్పెల్లింగ్, పంక్చువేషన్, ఇవి ఏ అకాడమిక్ స్టాండర్డ్ కింద వస్తాయని క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ఈ టాపిక్ మీద జనరల్లీ మనకి ఎన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి, రెండోది వీటి గురించి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ గురించి అడుగుతుంటారు. ఫోర్త్ ఈజ్ వొకాబులరీ. సో పిల్లల వర్డ్ నాలెడ్జ్ అంటే వొకాబులరీని పెంచాలి, సో దట్ దే కెన్ యూజ్ ఇట్ ఇన్
స్పీకింగ్ అండ్ రైటింగ్. గ్రామాటికల్ అవేర్నెస్ అంటే గ్రామర్ యూసేజ్లో వాళ్ళకి సాలిడ్ ఫౌండేషన్ ఉండాలి, సెంటెన్సెస్ని సరిగ్గా ఫ్రేమ్ చేయగలగాలి, లాంగ్వేజ్ రూల్స్ ఫాలో అవ్వాలి, టెన్సెస్ని మాస్టర్ చేయాలి, సెంటెన్స్ స్ట్రక్చర్ సరిగ్గా ఉండాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయగలగాలి, ప్లస్ సరిగ్గా వాడగలగాలి. ఫిఫ్త్ ఈజ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందో దాన్ని వాళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట, దాన్ని వాళ్ళు మాటల్లో ప్లస్ రాతలో రెండిటిలో కూడా సరిగ్గా రాయగలగాలి. అంటే ఒక స్టోరీ టెల్లింగ్ అయినా, ఎస్సే రైటింగ్ అయినా, డిబేట్ అయినా, ప్రెజెంటేషన్ అయినా, దే షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ విత్ క్రియేటివిటీ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్. సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్స్లో అప్రోచ్లో మార్పు రావాలి. ద షిఫ్ట్ ఈస్ నెసెసరీ ఇన్ సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ విచ్ ఇన్సిస్ చేంజ్ ఫ్రమ్ స్కిల్ బేస్డ్ టు నాలెడ్జ్ బేస్డ్ అప్రోచ్. ఓకే, సో స్కిల్ బేస్డ్ అంటే ఏంటి? బేసికల్లీ ప్రాక్టీస్ లేదా రోట్ మెమరీ అనమాట. సపోజ్ మనం పిల్లల వొకాబులరీ పెంచడానికని చెప్పి రోజు 10 వొకాబులరీ అంటే 10 వర్డ్స్ నేర్పించి వాళ్ళ వొకాబులరీని పెంచుదాం అని అనుకునే బదులు ఈ 10 వర్డ్స్ సైన్స్లో కానీ ఎక్కడన్నా ఏ లెసన్లో ఉన్నాయి అని చెప్పి చూసి అక్కడి నుంచి మనము రీఇన్ఫోర్స్ చేస్తే ఆ లెసన్ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది, దానికి రిలేటెడ్ వొకాబులరీ కూడా పెరుగుతుంది. సెకండ్, ఫ్రమ్ లెర్నింగ్ మోడల్ టు యాక్విజిషన్ మోడల్. యాక్విజిషన్ మోడల్ అంటే ఏంటి? ఎక్కడైతే ఎన్వైర్న్మెంట్లో ఆ లాంగ్వేజ్ న్యాచురల్గానే మన చుట్టూ ఉంటుందో అక్కడ మనము విని వాడి ఆ లాంగ్వేజ్ని పికప్ చేస్తాం, అది మనకి యాక్విజిషన్ మోడల్ అవుతుంది. లెర్నింగ్ మోడల్ అంటే పుస్తకం తీసుకుని కూర్చుని ప్రాక్టీస్ చేసి ఒక లాంగ్వేజ్ని నేర్చుకుంటే అది మనకి లెర్నింగ్ మోడల్ అవుతుంది. సో సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్లో కూడా మనం ఇంగ్లీష్ లెర్నింగ్ మోడల్ లాగా పుస్తకం తీసుకుని ప్రాక్టీస్ చేయటము రోట్ మెమరీ కాకుండా అది ఇంగ్లీష్ ఎక్కడ వాడతారు అలాంటి ఒక ఎన్వైరన్మెంట్లో పిల్లల్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా విని వాళ్ళు ఆ లాంగ్వేజ్ని పికప్ చేస్తారు. థర్డ్, ఫ్రమ్ రీప్రొడక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, సపోజ్ మనం డైలీ యాక్టివిటీస్ అన్న టాపిక్ని తీసుకుందాం. ఓకే, సో ఈ డైలీ యాక్టివిటీస్ మీద టీచరు ఒక 10 సెంటెన్సెస్ ఇచ్చి ఇవి మీరు నేర్చుకుని రండి, రేపు మనం రోల్ ప్లే చేద్దాము లేదా మీరు ప్రజెంటేషన్ చేయాలి అని చెప్తే దాట్ ఫాల్స్ అండర్ రీప్రొడక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇదే మనం ఇవ్వకుండా రేపు మనము డైలీ యాక్టివిటీస్ మీద ఒక ప్రజెంటేషన్ చేద్దాము, మీరు రోజు పొద్దునుంచి సాయంకాలం వరకు ఏం చేస్తున్నారో ఒక పేపర్ మీద రాసుకుని దానికి రిలేటెడ్ మీరు 10 సెంటెన్సెస్ మీరు ఫ్రేమ్ చేసుకుని రండి అన్నప్పుడు అది కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుంది. ఫోర్త్, ఫ్రమ్ ఫ్రాగ్మెంటరీ టు హోలిస్టిక్ అప్రోచ్. సపోజ్ మనం పాస్ట్ టెన్స్ నేర్పిస్తున్నాం పిల్లలకి. ఓకే, సో 10 సెంటెన్సెస్ ఇచ్చి వీటిని పాస్ట్ టెన్స్లో రాయండి అని అనకుండా ఒక అడ్వెంచర్ స్టోరీ లాంటిది ఏదన్నా పిల్లలకి చెప్పి లేదా వాళ్ళకి ఒక కాంప్రహెన్షన్ లాగా ఇచ్చి ఆ స్టోరీని చదివి గ్రూప్స్లో కూర్చుని దాన్ని బేస్ చేసుకుని స్టోరీని పాస్ట్ టెన్స్లో రాయండి అన్నప్పుడు పిల్లలు ఆ కాంప్రహెన్షన్ని చదవాలి, చదివిన తర్వాత వాళ్ళ గ్రూప్స్లో వాళ్ళు డిస్కస్ చేయాలి, అంటే వాళ్ళు మాట్లాడాలి స్పీకింగ్, ఇంకోళ్ళ ఐడియాస్ని వాళ్ళు వినాలి అంటే లిసనింగ్ స్కిల్స్, ఆ తర్వాత అందరూ కలిసి ఒక టాస్క్ని కంప్లీట్ చేయాలి. సో అది మనకి హోలిస్టిక్ అప్రోచ్ కింద వస్తుంది. క్లాస్ 4 పిల్లలకి మనము జీబ్రా క్రాసింగ్ అంటే ఏంటి అన్నది నేర్పిస్తున్నాం అనుకుందాం. ఓకే, సో జీబ్రా క్రాసింగ్ అంటే ఏంటి, దాన్ని మనము దేనికి వాడతాము, దాని సింబల్ ఏంటి అని చెప్పి నేర్పించిన తర్వాత ఒక వర్క్షీట్ ఇస్తాము, వర్క్షీట్ కూడా పిల్లలు చేస్తారు. ఓకే, తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు రోడ్డు క్రాస్ చేయాలి అంటే ఇక్కడ వాళ్ళకి జీబ్రా క్రాసింగ్ ఉంటుంది, కానీ పిల్లలు రోడ్డు మాత్రం ఇక్కడి నుంచి క్రాస్ చేస్తారు. అంటే పిల్లలకి మనం నేర్పించినా కూడా వాళ్ళ బిహేవియర్లో మార్పు రాలా. సో ఏదైతే మనం నేర్పించటం వల్ల వాళ్ళ బిహేవియర్లో మార్పు రావాలి అనుకుంటామో ఆ మార్పు వాళ్ళలో రాలేదు అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ని వాళ్ళు రీచ్ అవ్వలేదు అని చెప్పి అర్థం. బ్లూమ్స్ టాక్సానమీ నుంచి ఈ సెంటెన్సెస్ మీరు నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీకాలింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని ఏమంటాము అని చెప్పి అడగచ్చు, లేదా కాంప్రహెండింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ మీనింగ్ని ఏమనొచ్చు అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ మనకి
బ్లూమ్స్ టాక్సానమీని బేస్ చేసుకుని అడగచ్చు. ఓకే, సో వాల్యూయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఏబిసిడిలో ఒక ఆప్షన్ మనకి అప్రిషియేటింగ్ ద ఇంపార్టెన్స్ అనేది కనిపించవచ్చు. ఓకే, సో అకాడమిక్ స్టాండర్డ్స్లో ఎన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ అని చెప్పి ఉన్నాయి అని అడుగుతారు, లేదా కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో ఏమేమి వస్తాయి అన్నది కూడా రావచ్చు. ఓకే, ద షిఫ్ట్ ఇస్ నెససరీ ఇన్ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ కింద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాల్ అండర్ ద షిఫ్ట్ అని చెప్పి రావచ్చు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాల్స్ అనేది రావచ్చు. సో ఈ 4 మీకు రావటం అనేది చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ అవుట్కమ్ అంటే ఏంటి అని చెప్పి రావచ్చు. వీటిల్లోంచి ఏదైనా కూడా వాళ్ళు ఎంసీక్యూ లాగా చేసి అడగచ్చు.